ఇటీవల లండన్కి వెళ్ళి టాక్సీ ఎక్కి వీళ్ళు చెప్పా షో టీచర్ వచ్చి తీసుకెళ్ళండి అని. వాడు మీకు దగ్గర పోస్టల్ కూడా మ్యాప్ ఉందా అన్నాడు. గూగుల్ ఉందా అని గూగుల్ తీసి ఇచ్చా. ఫోన్ చేశాడు. ఫోన్ నాకు మళ్ళీ ఇస్తున్నప్పుడు ఆ ఫోన్ స్విచ్ అయ్యేసరికి దాని మీద ప్రాపప్ అయింది ఫోటో. దాంట్లో నేను నరేంద్ర మోడీ గారితో షేక్ హ్యాండ్ ఇస్తూ ఫోటోలో ఉన్నా. ఆ ఫోటో చూసి ఆయన అన్నాడు, గివ్ మీ దట్ ఫోన్ బ్యాక్ అన్నాడు. ఆ ఫోన్ ఒకసారి ఇవ్వు అని. నేను భయపడ్డా, ఏంద్ర వీడు ఫోన్ అడుగుతున్నాడు. నా పక్కన ఉన్న మిత్రుడు, అన్న ఫోన్ ఇయ్యద్దన్నా, ఇస్తే ఫోన్ తీసుకొని పారిపోతాడేమో అని. నేనన్నా 20 లక్షల రూపాయల కారు ఉంది, వాడు ఫోన్ తీసుకొని 50,000 ఫోన్ తీసుకొని పారిపోతే మనకు 20 లక్షల కారు తీసుకొని పారిపోదామని ధైర్యంగా ఇచ్చా. ఆ ఫోన్ తీసుకున్న తర్వాత చూసి, మ్యాన్ ఈజ్ దిస్ మిస్టర్ మోదీ అన్నాడు. ఐ సెడ్ ఎస్, మోదీ గారు అని. నీకు తెలుసా అన్నాడు. మరి బాబు, నేను భారతీయ జనతా పార్టీకి దేశంలో ఉన్న 10 మంది జాతీయ కార్యదర్శుల్లో నేను ఒకటి అంటే వాడు నమ్మడు కాబట్టి నా సైజును చూసి నేను ఆ భారతీయ జనతా పార్టీ కార్యకర్తనన్నా. మ్యాన్ యు నో మిస్టర్ మోదీ అన్నాడు. మళ్ళీ తెలుసా అని. అరే తెలుసు కదయా, చూస్తున్నావు కదా, నువ్వు యూ షుక్ హ్యాండ్స్ విత్ హిమ్ అన్నాడు. నువ్వు ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చావని. అరే ఫోటోలో కనిపిస్తుంది కదా సోదరా అన్న. వాడు మళ్ళా వెనక్కి వాలి నా వైపు చేయి ఇచ్చాడు నాకు. మ్యాన్ గివ్ మీ యువర్ హ్యాండ్ అని. నా మిత్రుడు మళ్ళీ నాకు వైపు భయంగా చూశాడు. అన్న ఇంతసేపు ఫోన్ అడిగాడు, ఇప్పుడు చెయ్యి అడుగుతున్నాడు, వీడేదో కొద్దిగా డౌట్ఫుల్గా ఉన్నాడని. నేను ధైర్యంగా చెయ్యి ఇచ్చా. వాడు వంగి నా వైపు చెయ్యి తీసుకొని, మ్యాన్ యూ షుక్ హ్యాండ్స్ ఆఫ్ మిస్టర్ మోడీ, లెట్ మీ షేక్ యువర్ హ్యాండ్స్ అండ్ లెట్ మీ హ్యావ్ ది ప్లెజర్ ఆఫ్ షేకింగ్ ది హ్యాండ్స్ ఆఫ్ మిస్టర్ మోడీ. మోడీ ఈజ్ అ గ్లోబల్ లీడర్ అన్నాడు. నువ్వు మోడీ గారి చేతులు షేక్ హ్యాండ్ ఇచ్చావు, నీ చేతిని నేను షేక్ హ్యాండ్ ఇస్తా. నరేంద్ర మోడీ గారి చేతులను షేక్ హ్యాండ్ ఇచ్చినట్టుగా నేను భావిస్తా. ఎందుకంటే నరేంద్ర మోడీ అనే వ్యక్తి ఇవాళ ప్రపంచ నాయకుడు అని చెప్పాడు. ఆ మాట ఎవరన్నా మా వైఎస్ చౌదరి గారో లేదా పివిఎన్ మాధవ్ గారో లేదా మన ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు చెప్పింటే నేను గర్వపడేవాని కాదు. ఆ మాట వచ్చింది. మనం 300 సంవత్సరాల పాటు బానిసలుగా చూసి మన దేశ సంపదను లూటీ చేసిన బ్రిటిష్ దేశానికి సంబంధించిన ఒక తెల్ల పౌరుడు, ఒక డ్రైవర్ ఇవాళ మీ దేశ ప్రధాని, ప్రపంచ నాయకుడు, ఆయన అంటే నాకు గౌరవం అంటున్నాడంటే ఎటువంటి సమర్థ నాయకత్వం మన దేశంలో ఉంది, ఎటువంటి సమర్థ నాయకత్వం ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తుందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి.